సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జీకే టాపిక్స్ 1 by 1 అయితే మనము చూస్తున్నామండి. ఓకేనా? మరి వరుస క్రమంలో ఇది 13వ టాపిక్ అండి. అవార్డులు మరియు బహుమతులు అనేటువంటి టాపిక్ పైన మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? టాప్ 50 బిట్స్ ప్రతిరోజు మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? మరి ఈరోజు టాపిక్ ఏంటి? అవార్డులు, బహుమతులు అండి. చూసేద్దాం. భారతదేశంలోనే కాక ఆసియా ఖండంలో కూడా నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే ఫస్ట్ పర్సన్ హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్. సాహిత్య విభాగంలో 1912-13 ఆ టైంలో అయితే వీరికి రావడము జరిగిందండి. ఓకేనా? గీతాంజలి. ఓకేనా? వీరి యొక్క గ్రంథం ఏంటండి? గీతాంజలి అనేటువంటి పద్యకావ్యానికి గాను వీరికి అవార్డు లభించింది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో 2019లో మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతులు పొందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 చూద్దాం. విలియం జి కేలిస్, పీటర్ జే రాట్లిఫ్, గ్రేగ్ ఎల్ సిమెంజా అనేటువంటి వారికి నోబెల్ విభాగంలో బహుమతి రావడం జరిగిందండి. మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది. ఒక సంవత్సరంలో నోబెల్ బహుమతిని ఒక విభాగంలో నలుగురికి ప్రదానం చేస్తారు. కెన్యా దేశస్థులు ఎక్కువసార్లు నోబెల్ బహుమతి పొందారు. సరికానివి ఏంటంటే రెండు కూడా సరికావండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం. గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని 1995 నుంచి భారత ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించింది. భారతరత్న అవార్డును 1954లో ఇవ్వడం ప్రారంభించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. రెండు కూడా సరైన సమాధానాలే. ఓకే, నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో భారతరత్న అవార్డు పొందని వ్యక్తులు ఎవరో గుర్తించండి. ఎవరికి రాలేదండి? ఆప్షన్ ఏ జూలియస్ నైరేలే అనేటువంటి వారికి రాలేదు. మదర్ తెరిసా గారికి వచ్చింది, జాకిర్ హుస్సేన్ గారికి వచ్చింది, ఆచార్య వినోబా భావే గారికి కూడా రావడము జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాన్ని జతపరచండి. మూర్తి దేవి అవార్డ్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్, పులిట్జర్ ప్రైజ్, టెంపుల్టన్ అవార్డు. ఏ సంవత్సరాల్లో వీటిని ప్రారంభించారండి? చూద్దాం. మూర్తి దేవి అవార్డు వచ్చేసి ఆప్షన్ బి. ఓకేనా? 1983లో ప్రారంభం. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ 1958లో ప్రారంభం. పులిట్జర్ ప్రైజ్ 1917. టెంపుల్టన్ అవార్డు 1972లో ప్రారంభించినట్లుగా అయితే తెలుస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వాక్యాలను గమనించండి. సో నగదు బహుమతి లేదు. రాష్ట్రపతి సంతకంతో కూడిన పత్రము, రాగి ఆకు ప్రతిమలను ఇస్తారు. దీనికి ఒకవైపు భారతదేశ చిహ్నము, మరోవైపు దేవనాగరి లిపిలో వ్రాయబడిన సత్యమేవ జయతే అనే సూక్తి, మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడు ఉంటారు. మరి పైన తెలుపబడిన లేదా ఇవ్వబడినవి ఏ అవార్డుకు చెందినవి? ఏంటండి? భారత రత్న. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. లాల్ బహదూర్ శాస్త్రి గారికి రావడము జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? అంతర్జాతీయ అభివృద్ధి, శాంతి నిరాయుధీకరణ వంటి అంశాలలో కృషి చేసిన వారికి ఏ పురస్కారాన్ని అందజేస్తారు? ఆప్షన్ డి అండి. ఇందిరాగాంధీ శాంతి పురస్కారము. నెక్స్ట్ వన్, 1976లో భారతీయ జ్ఞానపీఠ అవార్డును పొందిన మొదటి మహిళ ఎవరు?
ఆప్షన్ ఏ ఆశాపూర్ణాదేవి. ఇంపార్టెంట్ క్వశ్చన్. క్రింది వానిలో సరికానిది. 1960లో భారతీయ జ్ఞానపీఠ అవార్డును ప్రారంభించారు. జ్ఞానపీఠ అవార్డును పొందిన రెండవ తెలుగు కవి సి నారాయణ రెడ్డి గారు. ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకటి మాత్రమే. ఓకే, సరికాంది ఏంటి? 1960లో జ్ఞానపీఠ అవార్డును ప్రారంభించారనేది తప్పు. జ్ఞానపీఠ అవార్డును పొందిన రెండవ తెలుగు వ్యక్తి సి నారాయణ రెడ్డి గారు. కరెక్ట్. క్రింది వాటిలో సరైన వాక్యము. పద్మభూషణ్ అవార్డు 1954లో ప్రారంభించారు. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత పురస్కారం అక్టోబర్ 31న ప్రదానం చేశారు. ఆన్సర్ ఆప్షన్ డి. రెండు కూడా సరైన సమాధానాలే. 2017-18లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును పొందిన వ్యక్తులు క్రింద ఇవ్వబడిన వారిలో ఎవరు గుర్తించండి. ఆప్షన్ బి అండి 2 మరియు 3. మీరాబాయి మరియు ఎవరండి ఇంకా విరాట్ కోహ్లీ, ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. మీరాబాయి చాను మరియు విరాట్ కోహ్లీ. యుద్ధం జరగని సమయంలో, శాంతి సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చే అవార్డు ఏది? ఆప్షన్ సి అశోక చక్ర. పరమవీర చక్ర అవార్డును అతి చిన్న వయసులో పొందిన వ్యక్తి యోగేంద్ర సింగ్ యాదవ్. ఆ అవార్డును పొందినప్పుడు అతని వయసు ఎంత? ఆప్షన్ బి 19 సంవత్సరాలు. ఇంపార్టెంట్. క్రింద ఇవ్వబడిన వానిలో అత్యధిక 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఏవో గుర్తించండి. 11 అండి. 1, 2, 3, 4 అన్నీ కూడా. టైటానిక్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, బెన్ హర్, ది రిటర్న్ ఆఫ్ ది కింగ్. ఈ 4 చిత్రాలకు కూడా అత్యధికంగా ప్రతి సినిమాకి 11 అవార్డులు అయితే రావడం జరిగింది. ఓకే. స్మైల్ పింకీ చిత్రము డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికై ఆస్కార్లను కైవసం చేసుకుంది. ఆ చిత్ర దర్శకురాలు మైగాన్ మైలాసే దేశస్తురాలు. ఆప్షన్ బి అండి ఇంగ్లాండ్. భారతదేశంలో తొలి ముఖి చలనచిత్రమైన రాజా హరిశ్చంద్రను దాదాసాహెబ్ ఫాల్కే ఏ సంవత్సరంలో నిర్మించారు? మూకీ అండి, అంటే మాటలు ఉండవు, జస్ట్ సైగలు ఉంటాయి అంతే. ఆప్షన్ సి అండి 1913లో. క్రింది వానిలో సరికాని వాక్యం. గాంధీ చిత్రానికి సంగీతం పండిత్ రవిశంకర్ అందించారు. రఘుపతి వెంకయ్య అవార్డును భానుమతి 1980లో పొందారు. ఆప్షన్ బి 2 మాత్రమే సరికానిదండి, 1వది కరెక్ట్. ఓకే. ఈ క్రింది వానిలో సైనిక పురస్కారాలను జతపరచండి. ఇటలీ, బంగ్లాదేశ్, జర్మనీ, అమెరికా. ఆప్షన్ డి ఇటలీ అండి. ఆప్షన్ సి వాలౌర్ మెడల్, బంగ్లాదేశ్ వీరుత్తం, జర్మనీ ఐరన్ క్రాస్, అమెరికా విక్టరీ మెడల్. ఆయా దేశాల అత్యున్నత సైనిక పురస్కారాలు. నెక్స్ట్. ఈ క్రింద ఇవ్వబడిన రంగాలలో ఏ అవార్డులను ప్రదానం చేస్తారో గుర్తించండి. అంతర్జాతీయ అవగాహన, ప్రజాసేవ, ప్రభుత్వ సేవ, జర్నలిజం, సాహిత్యము, సృజనాత్మకత, కళలు, సామాజిక న్యాయము, ఎమర్జెంట్ లీడర్షిప్. ఏంటండి, ఏ అవార్డు ఇస్తారు వీటికి? రామన్ మగసేసే అవార్డులను ఈ యొక్క మొత్తం 6 జాబితాలలో కృషి చేసిన వారికైతే ఇస్తారు. ఓకే. నెక్స్ట్. ఫ్లైట్స్ అనే అనువాద నవలను ఆంగ్లంలోనికి అనువదించిన వ్యక్తి ఎవరు? ఫ్లైట్స్. ఆప్షన్ బి అండి జెనిఫర్ క్రోఫ్ట్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో మహిళా జర్నలిస్టులకు బహుకరించే అవార్డు ఏది? మహిళా జర్నలిస్టులకు. ఆప్షన్ ఏ అండి చమేలి దేవి జాయిన్ అవార్డ్. చమేలి దేవి జాయిన్ అవార్డ్. క్రింది వానిలో సరికాని వాక్యం. 1974 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. నెమలిని మన జాతీయ పక్షిగా 1972లో గుర్తించారు. ఆన్సర్ ఆప్షన్ సి 2 కూడా సరిగా ఉండే, 2 కూడా తప్పు. ఓకే. సో జాతీయ జంతువుగా సింహాన్ని 1972 వరకు ఉండేదండి. ఓకేనా, గమనించాలి. క్రింది వానిలో సరైన వాక్యం. జాతీయ గీతాన్ని తొలిసారిగా 1911 డిసెంబర్ 27న కలకత్తా సమావేశంలో పాడారు. పర్యావరణ పరిరక్షణకు 1990 నుండి గోల్డ్ మెన్ అవార్డు ఇస్తున్నారు. ఆప్షన్ డి 2 సరైనవే. కుష్టి వ్యాధి నిర్మూలనకు చేసిన వారికి వరల్డ్ లెప్రసీ యూనియన్ వారు 2002 నుంచి ఇస్తున్న అవార్డు. ఆప్షన్ బి మిలీనియం గాంధీ అవార్డ్. నెక్స్ట్ వన్. ఆరెంజ్ ప్రైజ్ అవార్డుకి ఇచ్చే నగదు. ఆప్షన్ బి 30,000 పౌండ్లు. మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో బుకర్ ప్రైజ్ పొందిన భారతీయురాలు ఎవరు? మిడ్ నైట్ చిల్డ్రన్స్. ఆప్షన్ సి సల్మాన్ రష్డీ అండి. బుకర్ ప్రైజ్ను నెలకొల్పి 50 సంవత్సరాలైన సందర్భంగా ఓటింగ్ నిర్వహించి
గోల్డెన్ మ్యాన్ బూకర్ ప్రైజ్ను శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత మైకేల్ అథాంజీ రచించిన ది ఇంగ్లీష్ పేషెంట్ను ఎంపిక చేశారు. ఇదే సంవత్సరంలో జరిగింది. ఆప్షన్ సి 2018 జూలై. క్రింద ఇవ్వబడిన వారిలో బూకర్ ప్రైజ్ మరియు నోబెల్ పురస్కారం రెండూ పొందిన వారు ఎవరో గుర్తించండి. ఆప్షన్ ఏ అండి 1, 2, 3. విఎస్ నైపాల్, విలియం గోల్డ్ ఇంగ్, నాడ్హైమ్ గార్డ్మెన్ అనేటువంటి ముగ్గురికి రావడం జరిగింది. క్రింది వానిలో సరికాని వాక్యం ఇది. సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి కొలకనూరి ఇనాక్. మూర్తిదేవి అవార్డులను రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో సహకరిస్తారు. ఏంటండి మరి ఆన్సర్? 1 మాత్రమే సరికానిదండి, 2వ తప్పు. సాహిత్య అకాడమీ పొందిన వారు కొలకలూరి ఇనాక్ గారు కాదండి, ఫస్ట్ పర్సన్ కాదు. ఓకే, మూర్తిదేవి అవార్డులను రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో బహుకరిస్తారండి. ఇంపార్టెంట్. క్రింది వానిలో సరైన వాక్యం. ఆప్షన్ 2 2 సరైనవే. చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డులు 1999 నుండి ఇవ్వడం ప్రారంభించారు. అంబేద్కర్ నేషనల్ అవార్డు 1993 నుంచి ఇవ్వడము ప్రారంభించారు. 2 సరైనవే. మతపరమైన ఆధ్యాత్మికపరమైన చింతన పెంపొందించడానికి కృషి చేసిన వారికి ఇచ్చే అవార్డులు ఏవి? ఆప్షన్ సి టెంపుల్టన్ అవార్డు. క్రింది వానిలో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులను జతపరచండి. భారతరత్న అవార్డులు. మొదటి విదేశీయుడు, 2వ విదేశీయుడు, అతిపెద్ద వయస్కుడు. చూద్దామండి 1 by 1. మొదటి వ్యక్తి ఎవరండి? సి రాజగోపాలాచారి. మొదటి విదేశీయుడు ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. 2వ విదేశీయుడు నెల్సన్ మండేలా. ఆప్షన్ బి. అతిపెద్ద వయస్కుడు డికే కార్వే. నెక్స్ట్ వన్. 1986లో స్థాపించిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డును ఏ రోజున ప్రదానం చేస్తారు? అక్టోబర్ 16. గర్ల్ ఉమెన్ అదర్ అనే నవలకు 2019లో బూకర్ ప్రైజ్ అందుకున్న మహిళ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ బి ఆంగ్లో నైజీరియన్. ది మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అవార్డుని యూకేకి చెందిన మ్యాన్ గ్రూప్ 2004లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ బి లండన్. క్రింద ఇవ్వబడిన వాక్యాలు ఏ అవార్డుకు చెందినవో గుర్తించండి. తొలి గ్రహీత హరివంశ రాయ్ బచ్చన్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి కె శివారెడ్డి. 1991 నుంచి ఇస్తున్నారు. 22 భాషల్లో అందజేస్తారు. ఆన్సర్ ఆప్షన్స్ అండి. సరస్వతి సమ్మాన్ అవార్డ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1983లో పట్ట మహాదేవి శాంతరాదేవి అనే కన్నడ నవలకు 1983లో మూర్తిదేవి అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ డి కె నాగరాజరావు గారు. నెక్స్ట్ వన్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఆప్షన్ సి సాహిత్య అకాడమీ అవార్డు గోపాలకృష్ణ గాంధీ అనేది తప్పు. ఓకేనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు బాబా ఆమ్టే గారికి వచ్చింది. రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు జగన్నాథం కౌలు గారికి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎంఎస్ స్వామినాథన్ గారికి రావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా ఠాగూర్ అంతర్జాతీయ సాంస్కృతిక సామరస్య అవార్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ డి 2012. వ్యవసాయ రంగంలో కృషి చేసిన వారికి కోరమండలి ఫర్టిలైజర్స్ వారు బహుకరించే అవార్డులు ఏవి? ఆప్షన్ సి నార్మన్ బోర్లాంగ్ అవార్డు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. బుకర్ ప్రైజ్ నెలకొల్పి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ సంవత్సరంలో ది బెస్ట్ ఆఫ్ ది బుకర్ ప్రైజ్ సల్మాన్ రష్టీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్స్కు దక్కింది? ఏ సంవత్సరంలో? 2008 అండి. ఆప్షన్ ఏ. క్రింది వాటిలో సరికానిది. రామన్ మెగసెసే అవార్డును ఆగస్టు 15 నాడు ఫిలిప్పీన్స్లో బహుకరిస్తారు. రామన్ మగసెసే అవార్డులను ఆసియా నోబెల్గా పిలుస్తారు. సరికానిది ఏంటండి? ఆప్షన్ ఏ. 1 తప్పండి, 2వది కరెక్ట్. దీన్ని ఆసియా నోబెల్ అంటారండి. ఓకే. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? భారత్లో మొదటి కథానాయకుడు దత్తాత్రేయ దామోదర్. భారత్లో తొలి సంస్కృత సినిమా శంకరాచార్య. ఆప్షన్ డి 2 సరైనవే. రామన్ మగసెసే అవార్డు పొందిన తొలి భారతీయుడు. ఆప్షన్ సి ఆచార్య వినోబా భావే గారు. 1951 ఆ టైంలో. ముంబైకి చెందిన మానసిక వైద్యుడు మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు ఆహారం ఆశ్రయం ఇచ్చి ఉచిత చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి పేరు? ఆప్షన్ బి అండి భరత్ వాత్వానీ. నెక్స్ట్ వన్. క్రింది వానిలో తొలిసారి నోబెల్ పురస్కారాలను పొందిన వారిని గుర్తించండి. శాంతి, సాహిత్యము, వైద్యము, అర్థశాస్త్రం. ఫస్ట్ పర్సన్స్ అండి. చూద్దాం. శాంతి పురస్కారం పొందిన మొదటి వ్యక్తి హెన్రీ డ్యూనాంట్. నెక్స్ట్ సాహిత్యంలో సూలి ప్రుధోమి. ఓకే, సూలి ప్రుధోమి. వైద్యంలో అడల్ఫ్
ఓస్ బెహరంగ్. అర్థశాస్త్రంలో రాగ్నర్ ఫ్రిష్కి రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వారిలో 2006లో బుకర్ ప్రైజ్ పొందిన భారతీయులు. ఆప్షన్ సి కిరణ్ దేశాయ్. క్రింద ఇవ్వబడిన వారిలో మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందిన అత్యంత పిన్న వయస్కురాలు ఎవరో గుర్తించండి. ఆప్షన్ బి ఎలినర్ కార్చన్. నెక్స్ట్, భారత్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రధాన కార్యాలయం గల నగరం. ఆప్షన్ బి అండి ముంబైలో ఉంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.